ఈ చిన్న తప్పు వల్ల సజ్జల సాగులో 20 క్వింటాల దిగుబడిని కోల్పోయి నష్టాలు మిగులుతున్నాయి. జూన్, జూలైలోనే కాదు, మీరు ఏ మాసంలోనైనా సజ్జల సాగు మొదలు పెట్టవచ్చు. మీ నేలను తేమగా ఉంచే నీటి వసతి ఉంటే చాలు. సాగుకి సిద్ధం చేసిన 1 ఎకరా పొలంలో ముందుగా ఘనజీవామృతం 1/2 టన్ను అనగా ఆవు పేడ 300 కిలోలు, ఆవు మూత్రం 25 లీటర్లు, నాటు బెల్లం 3 కిలోలు, శనగపిండి 3 కిలోలు, మీ పొలం మట్టి 10 కిలోలు ఇవన్నీ మిశ్రమం చేసి మీ పొలంలో పోయండి. ICTP 8203 హైబ్రిడ్ విత్తనాలు ఎకరాకు 2.5 కిలోలు తీసుకోండి. ఆ విత్తనాలను బీజామృతంలో గంట పాటు నానబెట్టి విత్తన శుద్ధి చేశాకే మీ పొలంలో చల్లండి. మొక్కలు మొలవగానే చీడ పురుగుల నివారణ కోసం నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. ఒక్కసారి మాత్రమే యూరియా 30 కిలోలు, సూపర్ ఫాస్ఫేట్ 25 కిలోలు, పొటాష్ 20 కిలోలు చల్లండి. 75 రోజులకి కోత సిద్ధమవుతుంది. సాధారణంగా 10 క్వింటాలు వస్తే పై పద్ధతులు అన్నీ పాటిస్తే 20 క్వింటాల దిగుబడి వస్తుంది.